ఎంపీడీఓస్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్, ఫీల్డ్ లో పని జరుగుతుంది. ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది మండల స్థాయిలో రీచెక్ అయిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ లిస్ట్ అయిన తర్వాత మరొకసారి ఇక్కడ కూడా గ్రామ సభలు పెట్టుకుంటూ లిస్ట్ ని మనం బలపరిచిన తర్వాత డిస్ట్రిక్ట్ టీమ్ కి పంపించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ టీమ్ నుంచి అది గవర్నమెంట్ కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ విల్ టేక్ అ డెసిషన్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్. ఇన్ఫర్మేషన్ అండి. మూడో పథకం ముందుగా ఒక మాటలో సందర్భంలో చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రతి ప్రజావాణిలో అది మండల స్థాయిలో అయినా జిల్లా స్థాయిలో అయినా వచ్చే 60% నుంచి 70% కంప్లైంట్లు కొత్త రేషన్ కార్డుల పైన. అప్లికేషన్ వేసుకున్న వాళ్ళకి అది ఏ స్టేజ్ లో ఉంది, ఎందుకు ఆగుందని తెలియకపోవడం, ఒక్కసారి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత పాత కార్డులో డిలీట్ అయ్యి కొత్త కార్డులో యాడ్ అవ్వలేకపోవడం, లేకపోతే కంప్లీట్లీ కొత్త అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళ కోరికలను గమనిస్తూ వాళ్ళ బాధను గమనిస్తూ ఈ స్కీమ్ మనం అమలు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఒకసారి ఫ్యామిలీ సర్వే చేసినప్పుడు ఊరూరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఎవరికి రేషన్ కార్డ్ రాలేదు, ఎవరికి ఇంకా అందాల్సిందని ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ కి పుష్ అవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కి ఆ ఇన్ఫర్మేషన్ పుష్ అయిన తర్వాత మళ్ళొకసారి 3 విడతలుగా ఇది వెరిఫికేషన్ చేసుకుంటూ జీపీ వైజ్ డేటాను ప్రిపేర్ చేసుకుంటూ వెరిఫికేషన్ చేసుకుంటూ డిటి సివిల్ సప్లైస్ తహసీల్దార్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. గ్రామ సభలు మనం పెట్టుకున్న తర్వాత పకడ్బందీగా వెరిఫికేషన్ అయ్యి లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత కలెక్టర్ లాగిన్ కి పుష్ అయిన తర్వాత కలెక్టర్ మళ్ళొకసారి చెక్ చేసుకుంటే అంటే ఎన్ని రకాలుగా మనం తప్పులు కాకుండా అనర్హుల్ని రానికుండా అర్హులకి ఖచ్చితంగా అందేలాగా పెట్టుకున్న ప్రక్రియ ఇది. అలాగే ఆ లిస్ట్ కలెక్టర్స్ అందిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత కమిషనర్ సివిల్ సప్లైస్ కి మనం టైం లైన్ ప్రకారం అందించడం జరుగుతుంది. కమిషనర్ సివిల్ సప్లైస్ మంత్రి గారు ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డు అందించడం జరుగుతుంది. ఫార్ as our information goes, sir, ప్రొసీడింగ్ మనం 26 జనవరి వరకు 10% మందికి ఖచ్చితంగా ప్రొసీడింగ్ చేతిలో పెట్టాలి అప్లికెంట్స్ అందరికీ అని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు సర్వే కూడా టైంలో పూర్తి చేసుకొని అర్హులు ఐడెంటిఫై చేసుకుంటూ 75th ఇయర్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ వరకు మనం వాళ్ళ చేతిలో ఈ కొత్త రేషన్ కార్డ్ ప్రొసీడింగ్స్ పెట్టడం జరుగుతుంది. దిస్ ఇస్ జస్ట్ ఫార్మాట్. అందరికి మీకు నోట్స్ లో కూడా ఉంటుందండి, ఒకసారి చూసుకోవచ్చు. సార్ అవర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఖమ్మం అండ్ భద్రాద్రి, సార్ ఖమ్మంలో దాదాపు 47,000 కార్డ్స్ కొత్త కార్డ్స్ పెండెన్సీ ఉన్నట్టు సమాచారం సార్. అలాగే భద్రాద్రిలో 29,000 కార్డ్ పెండెన్సీ ఉన్నట్టు సమాచారం సార్. వీటన్నిటికీ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ పెట్టుకుంటూ టైం లైన్ లోపల పని పూర్తి చేయడం జరుగుతుంది సార్. సార్ ఫైనల్ గా 4వ పథకం ఇందిరమ్మ ఇండ్లు సార్. చాలా రోజుల నుంచి ప్రజలు కోరుకునే స్కీమ్ సార్ ఇది. చాలా చక్కటి ఆలోచనతో చాలా పెద్ద మనసుతో కులం, మతం, ప్రాంతం, భాష, ఆర్థిక పరిస్థితి ఒక్కటే గమనిస్తూ అందరికి ఉన్న కోరిక మేరుగా ఒక చక్కటి ఇల్లు ఉండాలి, గృహ నివాసం ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం పెట్టుకున్న కార్యక్రమం సార్ ఇది. దీంట్లో 2 రకాలుగా మనం హౌసెస్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్. మొట్టమొదటిగా సర్వే పూర్తి చేసుకుంటూ మొన్న అప్లికేషన్ వేసుకున్న వాళ్ళంతా ఫీల్డ్ సర్వేస్ కంప్లీటెడ్ ఇన్ బోత్ డిస్ట్రిక్ట్స్ సార్. 97% వరకు పూర్తయింది. కొన్ని అర్బన్ ఏరియాస్ లో ఒకటి మైగ్రెంట్ పాపులేషన్ వల్ల ఒక 2-3% మిగిలి ఉంది, అది కూడా పూర్తి చేసుకుంటాం సార్. వాళ్ళందరికీ సూపర్ చెక్ ఎంపీడీఓస్ చేయిస్తూ 5 to 10% సూపర్ చెక్ అయిన తర్వాత లిస్ట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ గ్రామ సభల్లో పెట్టుకుంటూ కన్ఫర్మ్ చేస్తూ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది సార్. విడతల వారీగా హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. 2వ కేటగిరీలో మరొకసారి వివిధ స్టేజెస్ లో ప్రీవియస్ స్కీమ్స్ లో ఉన్న హౌసెస్ ని కూడా ఖచ్చితంగా అది లబ్ధిదారులకు అందించాలి, అసలే ఇంటడుగు జగ లేని వాళ్ళకి ఇది అందించాలనే ఆలోచనతో పార్షియల్లీ కంప్లీటెడ్ హౌసెస్ ని కూడా గమనిస్తూ ఎలిజిబిలిటీ లిస్ట్ పెట్టుకుంటూ లాటరీ సిస్టమ్ కన్నా ఎక్కువ మంచిగా ఉండే ఎలిజిబిలిటీ లిస్ట్ విచ్ ఇస్ రీచెక్ 3 times బై తహసీల్దార్, ఆర్డీఓ అండ్ జేసీ పెడుతూ నిజంగా అర్హులకి ఇవి కూడా అందించడానికి ఒక ప్రక్రియ పెట్టుకోవడం జరిగింది సార్. ఐ విల్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్టర్ టు ఆఫర్ డీటెయిల్స్ ఆన్ దిస్ స్కీమ్ టూ సార్. అండ్ ఇది కూడా మనం జిల్లాలో మొదలు పెట్టుకున్నాం సార్. వీ హ్యావ్ అరౌండ్ 1000 houses విచ్ ఆర్ పెండింగ్ ఫర్ అలొకేషన్, ఏదర్ హౌస్ వార్మింగ్ అయినా లేకపోతే కంప్లీషన్ వివిధ స్టేజెస్ లో ఉన్నాం సార్. ఇవి కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రక్రియ పెట్టుకుని ఫీల్డ్ లో నడుస్తుంది సార్. దీని గురించి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని విన్నపం చేస్తున్నాను సార్. Sir, these are the timelines. All officers are informed that Republic Day is our cutoff. Republic Day 3 రోజుల ముందుగానే అన్ని జాబితాలు రెడీ చేసుకుంటూ ఖచ్చితంగా 3 రకాలుగా వెరిఫై చేసుకుంటూ మరొకసారి అర్హులందరూ దాంట్లో చేరేలాగా అనర్హులు చేరకుండా ఉండేలాగా ఒక ప్రక్రియ పెట్టుకుంటూ ఈ
ఇది టైం లైన్ ప్రకారం మేము చేయడం జరుగుతుంది సార్. సార్ విత్ దీస్ వర్డ్స్ I thank you for your patience, sir, and I request the Honorable In Charge Minister to please conduct the rest of the meeting, sir. Thank you, sir.